మా చిన్నప్పుడు రైతులంటే బాడీ చాలా వరకు బేర్ బాడీ ఉంది. అంటే వాళ్ళు ఫుల్ షర్ట్లు వేసుకునేవాళ్ళు కాదు. షర్ట్ అసలు వేసుకోవడం అనేది రైతులు మేము చూడలేదు. వాళ్ళ బాడీలో 40 to 50% సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేది. ఇప్పుడు అది లేదు. పొలం పనులు చేస్తున్నా కూడా విటమిన్ డి తక్కువ అవుతుంది సార్ చాలా మందికి. ఎందుకని? నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది రైతులు, తర్వాత లేబర్ ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు చాలా కష్టపడతారు, ఎండలో పనిచేస్తారు, అయినా విటమిన్ డి లేదు. ఆహార నియమాలు కూడా విలేజెస్లో బాగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా ఇప్పుడు ఫోన్లో ఉంది. దీనివల్ల వాళ్ళ టైం అలొకేషన్ తగ్గింది. వాళ్ళ యొక్క హెల్త్ హైజీన్ కూడా టైం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీలో బాగా స్వెట్ ఉంది, మట్టి పడి ఉంది, మీ విటమిన్ డి తయారు కాదు. ఎందుకంటే అల్ట్రావైలెట్ బి రేస్ లోపలికి పోవు. తర్వాత కొంతమందికి ఆల్కహాల్ అలవాట్లు, గుట్కాలు తినడం, అవి తినడం, కడుపు బాగలేని వల్ల కూడా విటమిన్ డి అబ్జార్ప్షన్ ఉండదు. సన్లైట్ లో అంతా విటమిన్ డి తయారైద్దా సార్, లేకపోతే స్పెసిఫిక్ ఉంటాయా ఏమైనా? సన్లైట్లో ఎన్నో రకాల రేస్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. సో వీటిలో అల్ట్రావైలెట్ కిరణాలు తర్వాత వైలెట్ కలర్ రేంజ్లో ఉంటాయి. ఏబిసి 3 రకాల రేస్ ఉంటాయి. ఈ బి రేస్ అనేవి చాలా సెన్సిటివ్, అది ఒక సున్నితమైన కిరణాలు. అవి మాత్రమే విటమిన్ డిని తయారు చేస్తాయి. అంటే ఆ యూవీ బి ఎప్పుడు వస్తుంది సార్, ఏ టైంలో ఉంటుంది? త్రూఅవుట్ అన్ని టైంలో ఉంటుంది. ఇది మంచి ప్రశ్న, ఎందుకంటే అన్ని కిరణాల్లో ఉంటుంది. కానీ చాలా ఎర్లీ మార్నింగ్, చాలా లేట్ ఈవినింగ్ ఉండవు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైనా మన శరీరం పైన చిన్న లేయర్ ఉన్నా కూడా రాదు అని అన్నప్పుడు ఎట్లాంటి బట్టలు, ఫ్యాషన్ ఎట్లా వేసుకోవాలి? ఫ్యాషన్ ఏముంది, మీరు ఫ్యాషన్ టైంలో రకరకాల ఫ్యాషన్లు వేసుకోవాలా? ఫ్యాషన్ లేని టైంలో తప్పకుండా బాడీని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోవాలి అమ్మాయిలు అయితే. సౌత్ ఇండియాలో మనం డార్క్ కలర్ కాబట్టి, ముఖ్యంగా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి తొందరగా తయారు కాదు. నమస్కారం సార్. నమస్తే. పొలం పనులు చేస్తున్నా కూడా విటమిన్ డి తక్కువ అవుతుంది సార్ చాలా మందికి. ఎందుకని? అంటే రైతులందరికీ కూడా విటమిన్ డి తక్కువ అవుతుంది. మీరు ఎక్కడ విన్నారు ఇది? అంటే అక్కడ రాస్తున్నారు, కొంతమంది రాస్తున్నారు. నిజమే అది. యాక్చువల్లీ విలేజెస్లో పనులు చేసే వాళ్ళలో ముందు విటమిన్ డి అంటే ఎవరో హాస్పిటల్లో పేషెంట్స్కి చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది మనుషులకి తెలిసిపోయింది విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత. దానివల్ల చెక్ చేయడం వల్ల మనకు తెలిసింది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది రైతులు, రైతు కుటుంబాల మనుషులు, తర్వాత లేబర్ ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు చాలా కష్టపడతారు, ఎండలో పనిచేస్తారు, అయినా విటమిన్ డి లేదు. దీనికి ముఖ్యమైనది ఏంటంటే, మా చిన్నప్పుడు రైతులంటే తలకు ఒక తుండు, కింద చిన్నది, బాడీ చాలా వరకు బేర్ బాడీ ఉండేది. అంటే వాళ్ళు ఫుల్ షర్ట్లు వేసుకునేవాళ్ళు కాదు. షర్ట్ అసలు వేసుకోవడం అనేది రైతులు మేము చూడలేదు. డబ్బులు లేనందువల్లనో అలవాటు ప్రకారమో వాళ్ళ బాడీలో 40 to 50% సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేది. ఇప్పుడు అది లేదు. చాలా వరకు షర్ట్లు వేసుకుంటున్నారు. మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ కూడా చూడండి, లేడీస్ షర్ట్స్ వేసుకుంటారు. సో దీనివల్ల కొంతవరకు మనం స్కిన్ కాలకుండా కాపాడుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీ విటమిన్ డి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇక రెండవది, ఆహార నియమాలు కూడా విలేజెస్లో బాగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా ఇప్పుడు ఫోన్లో ఉంది. మీరు పూరెస్ట్ పర్సన్ కూడా చూడండి, అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆడు పొద్దున్న లేచి ముందు రామకృష్ణ నమస్తే పెట్టేవాళ్ళు, ముందు వాట్సాప్కి గుడ్ మార్నింగ్ చెప్తారు వాళ్ళు. తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు. తర్వాత మీడియాలో మల్టీ లింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో ఒక విలేజర్ తప్పించుకోలేడు మీడియా నుంచి ఇప్పుడు. దీనివల్ల వాళ్ళ టైం అలొకేషన్ తగ్గింది. రెండవది, వాళ్ళ యొక్క హెల్త్ హైజీన్ కూడా టైం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీలో బాగా స్వెట్ ఉంది, మట్టి పడి ఉంది, మీ విటమిన్ డి తయారు కాదు. ఎందుకంటే అల్ట్రావైలెట్ బి రేస్ లోపలికి పోవు. స్కిన్ శుభ్రంగా ఉండి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజరు బ్రైట్ సన్లైట్కి తగిలితేనే విటమిన్ డి తయారవుతుంది. తర్వాత కొంతమందికి ఆల్కహాల్ అలవాట్లు, గుట్కాలు తినడం, అవి తినడం, కడుపు బాగలేని వల్ల కూడా విటమిన్ డి అబ్జార్ప్షన్ ఉండదు. సో ఇన్ని కారణాల వల్ల ఎండలో తిరుగుతూ, ఎండలో కష్టపడుతూ ఉండే రైతుకు కూడా విటమిన్ డి తగ్గిపోవడం అనేది నిజంగా గమనించదగ్గ విషయం. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే డిసీజెస్ రిలేటెడ్ టు విటమిన్ డి డెఫిషియన్సీస్ ఆర్ సర్టన్. దాన్ని మనం ఎవడూ కాపాడలేము. వాడు పాపం లో ఎకనామిక్ స్టేటస్లో ఉండి, ఎక్కడో విలేజ్లో ఉండి, హాస్పిటల్స్ దగ్గర లేకుండా ఉన్న పాత జబ్బులతో పాటు ఇది ఒక కొత్తది మొదలైంది. కాబట్టి వాళ్ళందరూ దీన్ని గమనించి కొంచెం ఎక్స్పోజ్ కావాలి బాడీని. శరీరాన్ని 2 సార్లు 3 సార్లు నీళ్లు దొరికినప్పుడు స్నానం చేయాలి. పొద్దున్నే పొలంకు పోయే ముందు మంచి కడుపు నిండా సద్దన్నం తినేసేయాలి, పెరుగన్నం తినేసేయాలి.
ఎవరు తినటం లేదు. పాత రోజుల్లో పొద్దున్నే కడుపు నిండా సద్దన్నం తిని ఒక కట్టెకి ఓ మూట ఉండేది, అన్నం వండుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా మోడర్న్ అయిపోయారు, ఫ్యాషనబుల్ అయిపోయారు, అంటే అలవాట్లు చెడిపోయినాయి, అందుకు రావటం లేదు. సన్లైట్ లో అంతా విటమిన్ డి తయారైద్దా సార్, లేకపోతే స్పెసిఫిక్ ఉంటాయా ఏమైనా? అంటే మీ క్వశ్చన్ నాకు ఎలా అర్థం అవుతుందంటే, సన్లైట్లో ఎన్నో రకాల రేస్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం మనం వీటిని. దుమ్ము ధూళి ఉంటుంది. సో వీటిలో అల్ట్రావైలెట్ కిరణాలు, అల్ట్రా ఎందుకంటే మనకు కళ్ళకు కనపడం కాబట్టి, తర్వాత వైలెట్ కలర్ రేంజ్లో ఉంటాయి. ఏబిసి 3 రకాల రేస్ ఉంటాయి. ఈ ఏ రేసు సి రేస్ అనేవి మనకు వేడినిస్తాయి, చర్మాన్ని నల్లగా చేస్తాయి. ఈ బి రేస్ అనేవి చాలా సెన్సిటివ్, అది ఒక సున్నితమైన కిరణాలు. అవి మాత్రమే విటమిన్ డిని తయారు చేస్తాయి. అంటే మన చర్మానికి సన్లైట్ బ్రైట్గా తెల్లగా నీట్గా సన్లైట్ తగినప్పుడు వాటిలో ఉండే అల్ట్రావైలెట్ బి కిరణాలు మాత్రమే చర్మంలో కింద ఉండేటువంటి ఒక కొలెస్ట్రాల్తో కలిసి విటమిన్ డిని తయారు చేస్తాయి. అయితే అల్ట్రావైలెట్ బి రేస్ వల్ల మీకు డౌట్ రావచ్చు, రోజు మరి సన్ తగులుతుంది కదా, మరి గ్లాస్లో రూమ్లో కూర్చోవచ్చు, బాల్కనీలో కూర్చోవచ్చు, మరి అందరికీ విటమిన్ డి తయారు కావాలా అంటే మన థాట్ అదే వస్తుంది కదా. అయితే ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు ఎంత సున్నితం అంటే 1 mm గ్లాస్లోంచి కూడా రాలేవు. అయితే మన ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కంప్యూటర్ వాళ్ళు రూముల్లో కూర్చొని ఉంటారు, ఓ బోలెడంతా వెళ్తురు వస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళకి విటమిన్ డి తయారు కాదు. ఇక రెండవది, మీరు కొద్దిపాటి ఎవరన్నా పూసుకున్న శరీరం మీద సన్ స్క్రీన్ అయితే జనాలు పూసుకుంటున్నారు, నూనె పూస్తాము, ఇంకేదో పూస్తాము, పల్చటి సన్నటి బట్ట కూడా అల్ట్రావైలెట్ బి కిరణాల్ని మీ శరీరంలోకి రానియదు. సో విటమిన్ డి తయారయ్యే అవకాశం చాలా తక్కువ. అంటే ఆ యూవి బి ఎప్పుడు వస్తుంది సార్, ఏ టైంలో ఉంటుంది? త్రూఅవుట్ అన్ని టైంలో ఉంటుంది. ఇది మంచి ప్రశ్న, ఎందుకంటే అన్ని కిరణాల్లో ఉంటుంది, కానీ చాలా ఎర్లీ మార్నింగ్, చాలా లేట్ ఈవినింగ్ ఉండవు. యాక్చువల్లీ మనం పొద్దునే చూసేటువంటి ఎర్రటి సూర్యుడు, ఎర్రటి కిరణాల్లో అసలు అల్ట్రావైలెట్ రేస్ ఉండవు. ఎందుకంటే మనం చూసేది ఇమేజే. అది సన్ రైజ్ కాకముందే దాని ఇమేజ్ వెబ్జిఆర్ లైట్ బ్రేక్ అయినప్పుడు మనకు రెడ్ కలర్ కనిపిస్తుంది, స్కై ఏమో వైలెట్ కలర్ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ సన్ రైజ్ కాలే, సో వెరీ వెరీ ఎర్లీ మార్నింగ్ కాదు. అదేవిధంగా ఈవినింగ్ కూడా సన్ రైజ్ అయిన తర్వాత కూడా మనం ఎర్రటి బింబం చూస్తాం సన్ది, అది యాక్చువల్లీ ఇమేజ్, ఇట్స్ నాట్ ఎ రియల్ సన్. కాబట్టి మనం పొద్దున సపోజ్ ఈ సీజన్ ఎండాకాలం అనుకోండి, మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5-6 వరకు కూడా మంచి బ్రైట్ సన్లైట్, తెల్లగా ఉండేటువంటి లైట్ కిరణాలు. ఇప్పుడు మన స్టూడియో లైట్ ఎలా ఉంది అలా ఉండాలి, దాంట్లోనే అల్ట్రావైలెట్ బి ఉంటాయి. కాకపోతే ఎంత ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ సి కిరణాలు ఏం చేస్తాయి, మీకు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి, కాలుస్తాయి, ట్యాన్ చేసేస్తాయి, పుండ్లు పడవచ్చు, చాలా గంటలు దాంట్లో చేసే వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఆ క్యాన్సర్ భయంతోనే మనం యాక్చువల్లీ విటమిన్ డి డెఫిషియన్సీ అయిపోయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైనా మన శరీరం పైన చిన్న లేయర్ ఉన్నా కూడా రాదు అని అన్నప్పుడు ఎట్లాంటి బట్టలు ఫ్యాషన్ ఎట్లా వేసుకోవాలి? ఫ్యాషన్ ఏముంది, మీరు ఫ్యాషన్ టైంలో రకరకాల ఫ్యాషన్లు వేసుకోవాలా, ఫ్యాషన్ లేని టైంలో తప్పకుండా బాడీని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోవాలి అమ్మాయిలు అయితే. యాక్చువల్లీ మీరు సౌత్ ఇండియన్ చూడండి, చీరలే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు చీరే కట్టుకున్నారు, మీ బ్యాక్ అంతా ఎక్స్పోజ్ అయిందా, నెక్ ఎక్స్పోజ్ అయింది అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఎక్స్పోజ్. అదే మీరు పంజాబీ సూట్ వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చాలా మంది సూట్లు వేసుకు తిరుగుతున్నారు కదా, వాళ్ళందరికీ విటమిన్ డి తయారు కాదు. నార్త్ ఇండియాలో చల్ల గాలులు ఎక్కువ, వేడి గాలులు ఎక్కువ, సో వాతావరణంలో జరిగేటువంటి మార్పులు చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సూట్లు వేసుకుంటారు. సౌత్ ఇండియాలో మనం డార్క్ కలర్ కాబట్టి, ముఖ్యంగా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి తొందరగా తయారు కాదు. అల్ట్రావైలెట్ బి కిరణాలు ఎర్రగా ఉండేటువంటి యూరోపియన్స్ లాంటి స్కిన్లో అయితే 2 నిమిషాల్లోనే తయారు చేస్తాయి, కానీ డార్క్గా ఉండేటువంటి ఆఫ్రికన్స్, డార్క్ అరబ్స్, వాళ్ళకైతే 1 గంట సేపు కాలిన అల్ట్రావైలెట్ బి కిరణాలు లోపలికి పోలేవు. అందుకని వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఎంతసేపు ఉంటే అనుకున్న మీరు అడగబోయేది, ఇది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి శరీరంలో 20 నిమిషాలు మాత్రమే తయారవుతుంది. అంటే మీరు 40 నిమిషాల్లో ఎండలో నిలబడితే 20 నిమిషాలు మాత్రమే తయారవుతుంది, మిగతా అంతా చర్మం కాలుతుంది. సో ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ టు సన్ జస్ట్ టు మేక్ విటమిన్ డి 20 minutes ఈజ్ ఎనఫ్. మిగతా టైం మీరు వేరే చోట నడవచ్చు. అయితే కొంతమంది
శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే గంటసేపు షర్ట్లు ఇప్పి నిలబెట్టారు. వాళ్ళు కరెక్ట్గా 20 minutes ఎంత అబ్జర్వ్ అయిందో 50 nanograms కంటే విటమిన్ డి తయారు కాలే బాడీలో. అంటే బాడీకి ఒక లిమిట్ ఉంది. మీరు ఎన్ని గంటలు ఎక్కువ నడిచే కొద్దీ విటమిన్ డి శరీరంలో ఎక్కువైపోయి దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే అనేది లేదు. సో మనము 20 minutes ఎక్స్పోజర్ మార్నింగ్ 7:30 ఈ సీజన్లో, అదే వర్షాకాలంలో అయితే 8:30 అయిపోద్ది. అంటే వెలుతురు ఉన్నటువంటి సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ కావాలి. 20 నిమిషాలు కావాలి. మన స్కిన్ డైరెక్ట్గా కావాలి. ఫేస్ మీది సెన్సిటివ్ ఉంటే మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, క్యాప్ పెట్టుకోవచ్చు, బట్ట కట్టుకోవచ్చు. సరేనా? చిన్న చిన్న బేబీస్ని కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు. కానీ వాటి కళ్ళని మనం కాపాడాలి. ఎందుకంటే అల్ట్రావైలెట్ సి కిరణాలు కళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తాయి. సో చిన్నపిల్లలు ఎక్కువ వెళ్తున్న లైట్లో వెళ్ళినప్పుడు కళ్ళద్దాలు వేయటమో లేదా క్యాప్ వేయడమో, అందుకని ఎర్రోళ్ళు చూడండి వాళ్ళు క్యాప్ వేసుకొని తిరుగుతుంటారు. సో దానివల్ల కళ్ళని మనము ప్రొటెక్ట్ చేయొచ్చు.